హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ఎస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక పీస్ఫుల్ అండ్ యూనిక్ ప్లేస్. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే చిల్కూర్ లోటస్ టెంపుల్. లోటస్ షేప్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. ఈ టెంపుల్ మనసుకు ప్రశాంతతనిచ్చే ప్లేస్గా చెప్పుకోవచ్చు. లోటస్ ఫ్లవర్ అంటే ప్యూరిటీ, పీస్ ఇంకా డివోషన్కి సింబల్. అందుకే ఈ టెంపుల్ డిజైన్ కూడా లోటస్ కాన్సెప్ట్ ఆధారంగానే చేయబడింది. ఈ టెంపుల్ని కమల్ధామ్ లేదా లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ని విజిట్ చేసే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 10 AM వరకు, ఈవినింగ్ 4 PM నుంచి 7 PM వరకు. వీకెండ్స్లో కొంచెం క్రౌడ్ ఉంటుంది, వీక్ డేస్ అయితే చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో చూసినట్టయితే లోటస్లో టెంపుల్ ఉన్నట్టుగా ఉంటుంది. టెంపుల్ మాత్రమే కాదు, చుట్టూ ఉండే సరౌండింగ్స్ ప్లేసెస్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. ఈ శివలింగం చుట్టూ వినాయకుడు, సీతారామ, రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది టెంపుల్ మాత్రమే కాదు, గురుకులం కూడా. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ గురుకుల్ స్కూల్ టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ శివుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో శివలింగంని నర్మదేశ్వర్ శివలింగం అని అంటారు. ఈ శివలింగం శ్రీ పురుషోత్తంబాయ్ అనే శివభక్తుడికి నర్మదా నదిలో దొరికిందంట. ఈ శివలింగంకి కొన్ని చిహ్నాలైతే ఉన్నాయంట. నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధరి ఇలా అనే కొన్ని చిహ్నాలు కొలువై ఉన్నాయంట. మార్నింగ్ 8కి మీరు టెంపుల్లో ఉన్నట్టయితే మీతో అభిషేకం చేయిస్తారు. అభిషేకానికి 200 తీసుకుంటారు. గోపురం వ్యూ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు బాగా గమనిస్తే కమల పువ్వు మధ్యలో శివలింగం ఆకారంగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్కి 2 పక్కల చూసినట్టయితే 2 పెద్ద కలశాలని ఏర్పాటు చేశారు. ప్రతి కలశంలో కూడా ఒక దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కలశం చూసినట్టయితే లోపల స్వామి నారాయణ విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ కలశంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి రైట్ సైడ్లో గోశాల ఇంకా యజ్ఞశాల కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే గోశాల ఉంది. మొత్తం 120 ఆవులకి ఫీడ్ చేస్తారు. దీనికోసం మనం కావాలంటే మనీ కూడా డొనేట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ప్రైస్లో మనం ఏదైనా చేయొచ్చు. ఈ టెంపుల్లో ఏ హోమాలు చేస్తారో లిస్ట్ కూడా ఉంటుంది. ఇన్ని హోమాలు ఇక్కడ చేస్తారు. ఈ మొత్తం ప్లేస్ చూసినట్టయితే హోమం కోసం సపరేట్గా డిజైన్ చేశారు. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ షాప్లో అభిషేకానికి సంబంధించిన సామాగ్రులు మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ దేవుడికి సంబంధించిన ప్రతిదీ దొరుకుతాయి. ఒకసారి మీకు మొత్తం చూపిస్తాం. షాప్ నుండి బయటికి వచ్చాక రైట్ సైడ్లో ఒక ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది. దానికి మనకి 20 రూపీస్ ఎంట్రీ ఫీ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ ఎస్ఎన్ఎస్ఎస్ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.